హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే జనవరి 31లోగా ఈ పని చేయండి, లేదంటే డబ్బులు రావు. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పీఎం కిసాన్ సన్మాన్ నిధి సంబంధించిన 19వ ఇన్స్టాల్మెంటు వచ్చే నెల విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వ్యవసాయ భూములపై రైతన్నలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధానమంత్రి మోదీ 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఏటా 6,003 ఇన్స్టాల్మెంట్లో రైతుల చెల్లిస్తారు. ఈ పథకానికి రిజిస్ట్రేషన్ కాని వారు జనవరి 31లోగా ఈ పని చేయకపోతే డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. పీఎం కిసాన్ సన్మాన్ నిధి ఈ స్కీమ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గత డిసెంబర్లో పేర్కొంది. పీఎం కిసాన్ పోస్టల్ ద్వారా రైతులు స్వయంగా తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ తర్వాత సంబంధిత రాష్ట్రం లేదా యూటీ ఈ సందర్భాలను ఆమోదిస్తుంది. సరైన సమాచారం లేని దరఖాస్తులు ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉంది. ఒకసారి దరఖాస్తులను ఆమోదం లభిస్తే తదుపరి ఇన్స్టాల్మెంట్లో నిధులు జమ అవుతాయి. ఈ స్కీమ్లో తమ పేరును రిజిస్టర్ చేసుకునేందుకు రైతులు యూపీఎఫ్టీఆర్ అగ్రికల్చర్ గౌటిన్ పోస్టల్ను సందర్శించాలి. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డుతో అనుబంధమైన అన్ని మొబైల్ నెంబర్లు కావాలి. మొబైల్ యాప్ ద్వారా కూడా రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు దరఖాస్తులు చేసుకున్న వారు పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ను సందర్శించి ఆధార్ వివరాల సాయంతో తమ దరఖాస్తులు పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్తో నిధులు పొందేందుకు ఆధార్ కార్డు లింక్ అయ్యే ఉన్న బ్యాంక్ అకౌంటు లేకుంటే ఈ అకౌంట్కు డీబీటీ ఫీచర్ యాక్టివ్ అయ్యి ఉండాలి. ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇక రైతు సేవ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకునేందుకు పీఎం కిసాన్ గౌటిన్ పోస్టల్ సైట్ను సందర్శించాలి. పేజీలోని కనిపించిన డ్యాష్ బోర్డు ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్పై కనిపించే విలేజ్ డ్యాష్ బోర్డు ఆప్షన్ను రైతు తన వివరాలు పేర్కొనాలి. అనంతరం తానున్న రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం, పంచాయతీ తదితర వివరాలు నింపాలి. మీ తర్వాత షో బటన్పై క్లిక్ చేయండి. ఈ క్రమంలో రైతులు తమ వివరాలు ఎంచుకునే గెట్ పోస్టల్ గెట్ బ్లాంక్పై క్లిక్ చేయాలి. అప్పుడు లిస్ట్లో పేరు ఉన్నది లేనిది తెలుస్తుంది. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.